అటువైపు దళితులకు ఇచ్చిన గిరిజనులకు ఇచ్చిన ఆ వెసులుబాటుని కూడా అమలు చేయట్లే. మూడో అంశం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారు. కానీ ఆయన వచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి ఇది సాధ్యమే అని ఈ దేశానికే నిరూపించి చూపించారు. 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చారు. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను ఈ ప్రజల కోసం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే అది కూడా ఏకదాటిగా నిరంతరాయంగా ఒక రికార్డు సృష్టించిన పరిస్థితి. దానికోసం ఫీడర్లు ఆధునీకరించారు, వ్యవస్థని ఆధునీకరించారు. సుమారు 2,000 కోట్ల రూపాయలతో ఫీడర్లను ఆధునీకరించి ఇచ్చారు. కానీ ఈరోజు ఏంటి పరిస్థితి? ఉచిత విద్యుత్తు 7 గంటలు కూడా రావట్లే. ఏకదాటిగా కాదు, ఎన్ని దఫాలు ఇస్తారో కూడా తెలియడం లేదు. తడిచిన నేలే తడవాలి, మళ్ళీ పాత కథే. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక రైతులు పొలాల్లో పడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొత్తగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదనేది కూడా వాస్తవం. ఇవాళ రైతుల నుంచి ఉచిత విద్యుత్ కావాలని, వ్యవసాయానికి కనెక్షన్ కావాలంటే దరఖాస్తులే తీసుకునే పరిస్థితి ఉంది. తక్షణమే ఉచిత విద్యుత్ కనెక్షన్లు రైతులకి అడిగిన వెంటనే మంజూరు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ను కూడా ఈరోజు మేము పెట్టాం. ఈ 3 డిమాండ్లతో చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్. ప్రజల ఆగ్రహం రోడ్ల మీద కనిపించింది. చంద్రబాబు గారి పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ఆగ్రహం ఇవాళ బయటకు వస్తూ ఉన్న విషయం కూడా ఈ సంఘటన రుజువు చేసింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే పెంచారో బిల్లుల్లో 25 నుంచి 55% వరకు అదనంగా గృహ వినియోగ బిల్లుల్లో ఇవాళ బిల్లులు వస్తూ ఉన్నాయి. తక్షణమే దీన్ని మీరు సరిదిద్దాల్సిందే. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇదే అడుగుతుంటే భుజాలు తడువుకుని ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారే పెంచాలనుకున్నారట, అందుకని వీరు పెంచారట. సిగ్గులేదా చెప్పడానికి? కనీసం ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలనుకున్నారా? పెంచాలనుకుంటే ఎందుకు పెంచలేదు? ఓకే, వారు పెంచాలనుకుంటే దాన్నే మీరు అమలు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసింది మేము చేయమని ఆపేయచ్చు కదా. ఎంతకాలం ఇలా బురద జల్లి బతుకుతారు మీరు? గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తాం, మీరు తుడుచుకోండి, తుడుచుకునే లోపల మేము ఊరంతా తిరిగి వస్తామని ఒక పెద్ద ప్లానా? ఇవాళకి జగన్ గారి పేరు చెప్పి ఈ రోజుకి ఆయన్నే దోషిగా నిలబెట్టాలనుకుంటూ సాక్షాత్తు మీ ప్రభుత్వంలో మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు పెంచాలనుకుంటే మీరు ఆపేయండి అయ్యా. మీరు చెప్పండి, ఈఆర్సీకి ఆయన పెంచాలనుకోలేదు, ఒకవేళ పెంచాలనుకున్నారండి మీరే చేయొచ్చు కదా. మీరు ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించుగా 20,000 కోట్ల రూపాయలు ఛార్జీలని సర్దుబాటు పేరిట మీరు బాకీలు పెడితే 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000 రూపాయలు ప్రభుత్వమే, 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించిన విషయం మీకు తెలియదా అని అడుగుతున్నా.